సాధు సుందర్ సింగ్ గారి జీవిత చరిత్ర 6వ భాగము. స్వజనుల మధ్య సువార్త సేవ. 1905 సంవత్సరం అక్టోబరు నెలలో పాదరక్షలు లేకుండా కాషాయాంబరధారి అయి సుందర్ బయలుదేరినప్పుడు పర్వత ప్రాంతములైన ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్ తప్ప చివరిగా తాను ఎక్కడికి వెళదామనేది తెలియకుండానే బయలుదేరాడు. అయితే ముందుగా తన స్వగ్రామమైన రాంపూర్ వెళ్ళాడు. అవకాశం దొరికిన ప్రతి చోట వాక్యాన్ని ప్రకటిస్తూ నెమ్మదిగా ఒక గ్రామం తర్వాత మరొక గ్రామానికి వెళ్ళాడు. మంచి దేహదారుఢ్యము గలవాడై పరిశుభ్రమైన బట్టలు ధరించిన ఈ యవన సాధువును చూచి అనేక మంది ఆకర్షితులై ఆయన ప్రసంగాలకు చెవియొగ్గారు. సాధారణంగా చాలామంది సాధువులు యవనులు కారు, పరిశుభ్రంగా ఉండరు. కనుక సుందర్ని చూచిన ప్రజల ప్రతిస్పందన మొదట్లో ఎంతో అనుకూలంగా ఉండేది. కొన్నిసార్లు సుందర్ ప్రసంగించకముందే ఆయన అడగకపోయినా భోజనం పెడుతుండేవారు. తాను భిక్షమెత్తకూడదని సుందర్ నిర్ణయించుకున్నాడు. తన ముందు పెట్టిన దానిని తినేవాడు. ఎవరు తనను భోజనానికి పిలవలేదంటే వస్తుండేవాడు. తన అవసరతలు తీరడానికి సుందర్ దేవునినే నమ్ముకున్నాడు. ఆయన ప్రసంగం చేయడం ప్రారంభించి యేసుని గూర్చి చెప్పగానే ప్రజల ప్రతిస్పందనలో ఎంతో మార్పు వచ్చేది. ఇప్పటికే ఉన్న హైందవ దేవతల జాబితాల్లో యేసును కూడా కలుపుకోవాలి అని కొందరు తలంచారు. యేసుక్రీస్తును తాను కల్లారా చూచానని, ఆయన తనను పూర్తిగా మార్చారని, నిరాశ నిస్పృహలో ఉన్న, నిరీక్షణ లేకుండా ఉన్నప్పుడు సంతోష సమాధానాలనిచ్చారని సుందర్ చెప్పుచున్నప్పుడు ప్రజలలో ఏదో తాత్కాలికమైన ఆసక్తిని రేకెత్తించడం తప్ప పెద్ద ప్రభావం చూపలేదు. యవనుడుగా ఉన్న ఈ సాధువు ఇప్పటికే సర్వసంగ పరిత్యాగి అయినాడు. కనుక అతనికి భోజన వసతి ఏర్పాటు చేస్తే పుణ్యమనే భావం కూడా ప్రజలలో ఉండేది. సుందర్ ప్రసంగాలు వినుచున్న వారిలో అతడు క్రైస్తవుడైనాడని తెలియని వారు సర్వస్వాన్ని, చివరకు తన కులాన్ని కూడా పరిత్యజించిన సుందర్ను గౌరవించారు. అతడు క్రైస్తవుడని తెలిసిన తరువాత పరిస్థితి భిన్నంగా ఉండేది. క్రైస్తవుడా, వెలివేయబడిన వారి మధ్య నుండి పాశ్చాత్య దేశానికి చెందిన ఈ మతాన్ని స్వీకరించిన వాడా, క్రైస్తవ సాధుజీవా, చంపేయండి, వెళ్ళగొట్టండి అనేవారు. ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి తిరుగుచూ ఎన్నెన్నో రాత్రులు పాడుబడిన గుడిసెలోనో లేదంటే ఏ చెట్టు క్రిందనో సుందర్ పడుకోవలసి వచ్చేది. ఇలాంటి ఒకానొక రాత్రివేళ ఎంతో అలసిపోయి ఆకలితోనున్న సందర్భంలో తన మీద తనకే జాలివేసి కృంగిపోయే శోధనకు లొంగిపోయే స్థితికి వచ్చాడు సుందర్. అయితే అకస్మాత్తుగా అతని హృదయం ఎంతో సంతోషంతో నిండిపోవడంతో గొంతెత్తి దేవుని స్తుతిస్తూ పాడనారంభించాడు. ఎన్నో సంవత్సరముల తరువాత ఈ సంఘటన గుర్తు చేసుకొని చెప్పేటప్పుడు అయిష్టంగానే చిరునవ్వు చిందించేవాడు సుందర్. పాటలు పాడగల స్వరం తనకు లేదు కనుక తన సంగీతం విన్న గ్రామస్తులు ఏమనుకుంటారోనని ఆశ్చర్యపడ్డాడు. ఏమైనప్పటికీ అతని స్తుతి పాటలు వారిలో కొందరిని మేల్కొల్పాయి. కాగా సుందర్ కొంతసేపు పాడిన తరువాత సంగతేమిటో చూద్దామని వారిలో ఇద్దరు అతని యొద్దకు వచ్చారు. దినమంతా తినడానికి ఏమీ దొరకకపోవడంతో ఆకలి వలన నిద్ర పట్టకపోయినప్పటికీ తనకెంతో సంతోషంగా ఉండడంతో పాడలేకుండా ఉండలేకపోయానని వారితో చెప్పాడు. ఎంతో ఆకలిగా ఉన్నవాడు అంత సంతోషంగా ఎలా ఉండగలడనేది వారికి అర్థం కానప్పటికీ సుందర్ తనకు నిద్ర పట్టకపోవడానికి గల కారణాన్ని చెప్పినప్పుడు వారెంతో విచారించి సర్వసంగ పరిత్యాగం చేసిన వానికి మా గ్రామంలో ఇలాంటి దుస్థితి ఏర్పడిందని, అది తమకెంతో అవమానమని భావిస్తూ మాకీ విషయం తెలియదండి అని క్షమాపూర్వకంగా చెప్పి వెనువంటనే గ్రామానికి వెళ్ళి భోజనం తెచ్చి వడ్డిస్తే సుందర్ కృతజ్ఞతలతో ఎంతో సంతోషంగా తిని దుప్పటి ముసుగు తన్ని
గాఢ నిద్రలోనికి జారుకున్నాడు. ఈ సందర్భంలో తన భోజనం కోసం అప్రయత్నంగానే పాడాడు సుందర్. తన గ్రామంలో తనకెలాంటి స్వాగతం లభిస్తుందోనని భయపడుతూనే అడుగుపెట్టాడు. మొదట్లోనైతే అతని తండ్రి సుందర్ ముఖాన్ని చూడటానికి కూడా ఇష్టపడలేదు. ఆ తరువాత ఆయన ముఖంలో చిరునవ్వే కరువయ్యింది. క్రైస్తవుడవడం ద్వారా కుటుంబానికి అవమానం తెచ్చావని నిందించాడు తండ్రి. అంతేగాక సుందర్ రాత్రివేళ మాత్రమే ఇంటికి వచ్చి మరుసటి దినం తెల్లవారక ముందే వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించాడు. ఇంటివారు భోజనం చేస్తున్నప్పుడు మిగిలిన వారికందరికీ దూరంగా సుందర్ తనకు తానుగా ఎక్కడ కూర్చోవాలో కూడా తండ్రి చెప్పాడు. అప్పుడు తండ్రి వచ్చి భోజనం వడ్డించేవాడు. పాత్రను పైకెత్తి సుందర్ దోసిట్లో మంచినీళ్లు పోసేవాడు. చేతులు చాపు అని తండ్రి గర్జించేసరికి తనేమి చేయాల్సింది సుందర్కి అర్థమైంది. దోసిలిప్పితే త్రాగటానికి నీళ్లు పోస్తానని గ్రహించాడు సుందర్. నీళ్లు త్రాగడానికి ఎలాంటి పాత్రను సుందర్కిచ్చేవారు కారు. అతడు వాటిని అపవిత్రం చేస్తాడని చెప్పేవారు. అస్పృశ్యులైన వారికి ఈ రీతిగా నీళ్లు ఇస్తుండేవారు. తనకలా చేయటాన్ని సుందర్ భరించలేకపోయాడు. ఒక్కసారిగా ఏడ్చేశాడు. చెంపలపై కన్నీళ్లు కారుతుండగా తండ్రికి కృతజ్ఞతలు చెప్పి సెలవంటూ వెళ్ళిపోయాడు. స్వగ్రామంలోనే ఇంటి ముందనున్న చెట్టు క్రింద నిద్రించాడు. తనకు కలిగిన బాధనంతను ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఒకప్పుడు తననెంతో ప్రేమించిన తండ్రి తననిప్పుడు ద్వేషించడాన్ని చూచినప్పటికీ సుందర్ హృదయంలోని ప్రశాంతత మాత్రం చెక్కు చెదరలేదు. తాను సిలువ వేయబడటానికి ముందు రాత్రి నా సమాధానమును మీకు అనుగ్రహించుచున్నానని యేసు ప్రభువు తన శిష్యులకు చెప్పారు. ఆ సమాధానాన్ని సుందర్కు కూడా దేవుడిచ్చాడు. ఏదియూ ఆ సమాధానాన్ని తీసివేయలేకపోయింది. సుందర్ అంతకంతకో ప్రయాణిస్తూ తనకు అందుబాటులోనున్న వాటితోనే పరిశుభ్రంగా ఉండటం నేర్చుకున్నాడు. అనుదిన స్నానం, తలంటుకోవటం, బట్టలు ఉదుకుకోవటం ఇవన్నీ అంత సులువైన పనులు కావు. ఇతర సన్యాసుల వలె కాక ఎంతో పరిశుభ్రమైన బట్టలు ధరించేవాడు సుందర్. తన బట్టలను ఉతికి శుభ్రపరుచుకునేవాడు. కొన్నిసార్లు తడి బట్టలే ధరించవలసి వచ్చేది. అయితే ఎలాంటి అసౌకర్యములున్నప్పటికీ బాల్యం నుండి అలవర్చుకున్న పరిశుభ్రమైన అలవాట్లను పాటిస్తూనే ఉన్నాడు. తల్లి పెంపకంలో చిన్నవానిగా తానలవర్చుకున్న విధంగానే ప్రాతకాలాన్నే కొద్ది గంటలు ప్రార్థన ధ్యానములలో గడిపి దినచర్యనారంభించేవాడు సుందర్. ముందు ముందు తనకు లభించబోయే ఆహారానికి అనుగుణంగా తన ఆహారపు అలవాట్లను కూడా సర్దుబాటు చేసుకున్నాడు. అవసరమైనప్పుడు తనకు దొరికే వాటితోనే తాను జీర్ణించుకోగల పండ్లు, ఆకులు, దుంపలతోనే ఆకలిని తీర్చుకోవడం అలవాటు చేసుకున్నాడు. క్రీస్తు శిష్యునిగా మారిన ఈ యవనుడు తన సాధువ జీవితారంభంలోనే స్వాభావికమైన తన కోరికలను అదుపులోనికి తెస్తూ ముందు కాలంలో తన ప్రసంగాలలో వాడుటకు వీలైన అనుభవాలను మనసులో భద్రపరుచుకునేవాడు. అందుకుగాను తన మనస్సుకు ఎలాంటి ప్రతిబంధకము లేకుండా చేసుకుంటుండేవాడు సుందర్. తన ప్రభువు వలనే సుందర్ కూడా ఉపవాసములతోనే ప్రసంగించేవాడు. కాశ్మీర్లో ఉన్నప్పుడు తాను విన్న ఓ సంఘటనను ఆధారంగా చేసుకొని ఆయన తరచుగా ఓ ఉపమానం చెప్తుండేవాడు. ఒక యజమానికి ఎన్నో వందల గొర్రెలుండేవి. ఒకానొక దినాన్న కాపరులు వాటిని ఇంటికి తోలుకొని వచ్చినప్పుడు లెక్కించి చూస్తే కొన్ని కనబడలేదు. పోయిన గొర్రెలను ఎలాగైనా సరే వెదకాలనుకున్నాడతడు. అయితే ఆ గొర్రెలు యజమానుని ఎరుగవు గనుక అవి అతని వెంట రావు. పరాయి వారి దగ్గర నుండి అవి పారిపోతాయి. కాబట్టి ఆ యజమానుడు తనలో తాను ఆలోచించుకొని వేరే గొర్రెలంటే అవి భయపడవనే తీర్మానానికి వచ్చాడు. కాబట్టి ఓ గొర్రె చర్మాన్ని తన పై కప్పుకొని వాటిని వెదగడానికి బయలుదేరాడు.
అలా వెళ్ళి వాటి అరుపులు విని వాటి దగ్గరకు పోయాడు. తమ దగ్గరకు మరో గొర్రె వచ్చిందనుకున్న ఆ గొర్రెలు గొర్రెవేషంలో ఉన్న యజమానుని వెంబడించాయి. ఆ రీతిగా వాటిని అతడు మందలో చేర్చాడు. అలాగే దేవుడు కూడా మానవ రూపం ధరించి వచ్చి మన మధ్య జీవించాడు. మానవావతారిగానున్న క్రీస్తు మనలో ఒకరి వలె అయిపోవడం వలన ఆయనంటే మనకు బెదురు లేకుండా ఉన్నది కనుక తన మందలోనికి ఆయన మనలను నడిపించగలడు. మరో సందర్భంలో ఎంతో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుచు దాహంతోనున్న ఓ బ్రాహ్మణుని ఒక రైల్వే స్టేషన్ దగ్గర చూచాడు. అయితే అచ్చటి స్టేషన్ మాస్టరు ఒక కప్పులో నీళ్లు తెచ్చి ఇవ్వగా త్రాగడానికి అతడు నిరాకరించాడు. విదేశానికి చెందిన పాత్రలో నీళ్లు తెచ్చినందున ఆ పాత్రను అతడు తృణీకరించాడు. తన స్వంత ఇత్తడి పాత్రలు పోసి ఇచ్చేంతవరకు అతడా నీళ్లు ముట్టలేదు. కాబట్టి హైందవుడైన వానికి అతడు అంగీకరించే పాత్రలు జీవజలమునిస్తే అతడెంతో సుముఖంగా దానిని అంగీకరిస్తాడు. సాధువులను భారతీయులు బాగా ఎరుగుదురు కనుక విదేశీయుని కంటెను పాశ్చాత్య పద్ధతిలో జీవిస్తూ సాధారణ రీతిగా సువార్తను అందించాలని కోరే భారతీయుల బోధ కంటే ఈ సాధువులుగా ఉండేవారి మాటలనే వారు త్వరగా వింటారు. నీళ్ళల్లో ఎలాంటి తేడా లేదు గాని తేడా అంతా దానిని అందించే పాత్రలోనే ఉంది. పాత్ర అంగీకారంగా ఉంటే జీవజలాన్ని వారు అంగీకరించే అవకాశం మరింత అధికంగా ఉంటుంది. తన మొదటి సువార్త యాత్రలో బెలూచిస్తాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వరకు వెళ్ళాడు సుందర్. ఆ తరువాత ఖైబరు కనుమల మధ్యనున్న దారిగుండా ఆఫ్ఘనిస్తాన్లోనే అడుగుపెట్టాడు. ఆ తరువాత మరలా ఇక్కడికి వచ్చావంటే చంపేస్తామని సుందర్ను బెదిరించారు. అయితే దేవుని ఎడతెగని సన్నిధి ఆయనకు తోడుగా ఉండి తనకు వ్యతిరేకంగా లేచిన ఉప్పెనను అణిచివేసింది. తరువాత జలాలాబాద్ నగరం చేరాడు సుందర్. యేసుప్రభువును ఒక ప్రవక్తగా ఎంచే ఆ మహమ్మదీయులు యేసుప్రభువు దేవుడని చెప్పకముందు వరకు ప్రశాంతంగానే విన్నారు. కానీ ఆ తరువాత వారి మనసు ఒక్కసారిగా మారిపోయింది.